కాదు మైథిలి గారు, ఇంత మెచ్యూరిటీతో ఉన్న మీరే ఇప్పుడు అప్పట్లో ఇంత ఉండదు. అప్పుడు ఇది లేదు. మేము ఇందులో ట్రాప్ అయ్యింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, మా అన్నయ్య కూడా అదే ఏజ్, మా చెల్లి హార్టికల్చర్ డిప్లొమా. అంటే మాది 20, 21, 22 ఆ వయసు ఉన్నాయి మాకు ముగ్గురికి. అప్పుడు మాకు ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఏం తెలుసండి. మన వివేకానందుడి గురించి తెలుసు, రామకృష్ణ పరమహంస. స్ట్రగుల్ అయ్యి ఉంటావు అసలు. అంటే అవును, అదొక లేత వయసు అన్నమాట. ఓకే, నువ్వు బయటపడ్డావు, చెల్లిని బయటకు తీసుకురావాలి అనే టైంలో మెయిన్ గా నాన్నగారు చనిపోయినప్పుడు అవును ఆ వీడియో చూస్తుంటేనే చాలా బాధ వేస్తుంది. అవును, అది ఖచ్చితంగా ఎవరైనా. ఆ టైంలో నువ్వు వెళ్ళినప్పుడు మీ చెల్లెలు నీతో రాలేదు కదా? అప్పుడే పట్టుకొచ్చాను. ఆ వీడియో వాళ్ళు లాగేసుకొని ఆఫ్ చేశారు కదా, అప్పటికి చెల్లికి మనసులో రావాలని ఉంది. కానీ వీళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసి మా అమ్మ చనిపోయినా మేము వెళ్ళలే, మా నాన్న చనిపోయినా వెళ్ళలే, మా తాతయ్య చనిపోయినా వెళ్ళలేదు, ఇదే పరీక్ష అంటే అని వీళ్ళు వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిలు ఢిల్లీ రోహిణిలో ఉన్న వాళ్ళు. 2018లో కూడా వీళ్ళ పట్ల చాలా న్యూస్ వచ్చింది, మీరు తిరిగి ఒకసారి చెక్ చేయండి. అండ్ దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ వాళ్ళు కూడా పేరెంట్స్ చనిపోయినా వెళ్ళని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టాక్స్లలో కూడా చెప్తూ ఉంటారు, మేము పేరెంట్స్ చనిపోయినా కూడా వెళ్ళకుండా కూడా ఉంటామండి. ఎందుకంటే ఆత్మకు చావు ఉంటుంది కదా, శరీరానికి చావు ఉంటుంది కదా. అంటే మరి అది శరీరానికి ఇంత బట్టలు, ఇంత లావిష్ బిల్డింగ్స్ ఎందుకు? శరీరాన్ని వదిలేయండి, ఉత్త ఆత్మలు అయిపోండి మీరు కదా. లాజికల్ గా అక్కడ వీడియోలో కూడా అదే మాట్లాడారు. అవును సిస్టర్తో. అవును. సో చెల్లిని నేను అప్పుడే పట్టుకొచ్చాను. చాలా బాధపడి నేను ఏడ్చిన తర్వాత చెల్లి నేను వెళ్తాను అని చాలా సార్లు బాధపడి గట్టిగా అన్న తర్వాత అప్పుడు చెల్లిని, అప్పుడు కూడా లీగల్గా నా ఇష్టంతో వెళ్తున్నానని కోర్టు దగ్గర తీసుకెళ్ళి చేపించి అప్పుడు నాతో పంపించారు. నేను ఆ రోజు మా నాన్న చనిపోయాక ఫస్ట్ డే అంతా కాల్స్ చేశాను, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, నో రియాక్షన్. అంటే అసలు వాళ్ళకి తెలిసినా మా చెల్లి వరకు వెళ్ళనివ్వలేదు. చెల్లి దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు ఉండే కదా, వీళ్ళు ఇన్ఛార్జ్లు ఎవరైతే ఇందులో బాగా ట్రాన్స్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ. సెకండ్ డే మీరు కనుక చెల్లితో మాట్లాడించకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్పాను. చెల్లితో కాల్ తెప్పించారు, వీడియో కాల్స్ తెప్పించారు. చెల్లి ఆల్రెడీ నాన్న డెడ్ బాడీని చూసి ఏడుస్తుంది. బట్ నేను రాలేను అంటుంది. ఎందుకు రాలేవు అంటే ఆమెకు అసలు ట్రాన్స్లో ఉన్న వాళ్ళది ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇటు రైటా వీటు రైటా, ఏది రైటు అసలు నేను ఇప్పుడు తేల్చుకోలేరు. ఎందుకంటే అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఈ టైమే పరీక్ష టైం, నీకు మాయ అనేది మీ నాన్న చావు రూపంలో, మీ అక్క రూపంలో వస్తుంది. ఎక్కడికి? నిన్ను ఈ భగవంతుడి దారి నుండి బయటికి పట్టుకెళ్ళడానికి, మాయలో పడగొట్టడానికి. అంటే మనందరం మాయలో ఉన్నామంట, వాళ్ళంటే భగవంతుడు ఒళ్ళో ఉన్నారంట. ఓకే, సో ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండి వెళ్ళకుండా ఉంటే ఈ పుణ్యం మీ నాన్నకు వస్తుంది, నెక్స్ట్ జన్మలో స్వర్గంలో వస్తారు ఆయన. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళావనుకో మీ నాన్న కారణంగా, మీ నాన్నకు నెక్స్ట్ జన్మల్లో శ్మశానంలో కాలుస్తారుగా శవాలని, చండాలు అంటారు వాళ్ళని, అలాంటి వాళ్ళుగా మీ నాన్న పుడతారు, నువ్వు మీ అక్క కూడా అలాగే పుడతారు. ఇలాంటి విషయాలు ఆ చిన్న బ్రెయిన్కి, ఆల్రెడీ మా చెల్లి 20 అంటే చాలా తక్కువ ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళింది, బయట ప్రపంచం తెలియదు. ఇలాంటి విషయాలు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయ్యి ఉంది. ఈ విషయాలకు భయపడతాను, కంప్లీట్గా ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కానీ నాన్న మీద చెల్లికి ప్రేమ ఉంది, అందుకే తెలిసిన వెంటనే ఆల్రెడీ ఫుడ్ మానేసింది, ఏడుస్తుంది, ఏమి వాటర్ తాగట్లే, అన్నం తినట్లేదు, ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుంది మా నాన్న గురించి. మీ బ్రదర్ పరిస్థితి ఏంటి? సో మా అన్నయ్య అప్పుడు మౌంట్ అబూలో ఉన్నారు. అంటే మౌంట్ అబూలో కూడా చేసినట్లే తనకి కాల్ చేశారా? చేశాను. మా అన్నయ్యని కూడా వాళ్ళు చాలా మ్యానిపులేట్ చేశారు. బట్ మా అన్నయ్య ఏంటంటే మాలాగా లోపల అమ్మాయిని సరెండర్ చేసుకున్నట్టుగా వీళ్ళని చేసుకోరు. వర్క్కి యూస్, బయట నుండే వచ్చి వెళ్ళడము, బయట నుండి ఉంటుంది వీళ్ళకి, బయట ప్రపంచంలో వెళ్ళడం రావడం ఉంటుంది. అందులో లోపల ఒక పంజరం అండి, అది చాలా అంటే ఇంత దారుణం ఇప్పుడు మనం ఉన్న టైంలో జరుగుతుంది, మన కాలంలో జరుగుతుంది, ఇది మహా దారుణం ఇది. సో అన్నయ్యను నేను చాలా చాలా బతిమలాడిన తర్వాత అన్నయ్య మనసు కరిగిపోయి అన్నయ్య వచ్చేసారు. బట్ ఇటు చెల్లిని అటు అన్నయ్యని, మన నాన్న చనిపోయిండు మీరు రావాలి అని నేను బ్రతిమిలాడి ప్రాధేయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి కర్మ ఎవరికి పట్టొద్దు. అది భగవంతుడి పేరు మీద వెళ్ళిరు వీళ్ళు, భగవంతుడి మార్గం అనుకొని వెళ్ళిరు. నాన్న ఇలా అయ్యాడంటే అవునా అని వెంటనే వాళ్ళకు వాళ్ళు వచ్చేసే పరిస్థితి ఉండాలి కదండి. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక సంస్థలు అయితే అవునా మీ నాన్నగారు చనిపోయారా పదండి అని వాళ్ళకి 2-3 వెంట రావాలి, నిజంగా ఆధ్యాత్మికత అయితే కదా. సో ఇలాంటి పరిస్థితి వీళ్ళది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాల్సింది, మనము అందరము అంటే రిక్వెస్ట్గానే దీని ఒక విన్నపం అనండి, లేదా దీని పట్ల స్పందించాలి. మంతెన సత్యనారాయణ గారు వారి భార్య డాక్టర్ విశాల గారికి వివాహం జరిగింది.
మన చిన్నజీయర్ స్వామి గురూజీ ఆధ్వర్యంలో. ఓకే. చిన్నజీయర్ స్వామి గారు పక్క సనాతన ధర్మము. ఓకే. మంతెన సత్యనారాయణ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ విశాల గారు బ్రహ్మకుమారి ముందు నుండి. నేను ఆవిడనేం అనట్లే, వ్యతిరేకించట్లే. మంతెన సత్యనారాయణ గారు అన్న నాకు చాలా రెస్పెక్ట్. ఆయన వైద్య సేవలో, ప్రకృతి వైద్యంలో గొప్ప కనబడే ఋషి ఒక రకంగా. వీళ్ళు కూడా బ్రహ్మకుమారి దాంట్లో ఉన్నారు. బట్ వాళ్ళకి ఇందులో జరుగుతున్నాయి తెలియదు. వాళ్ళ ఆరోగ్య ఇది ఉంది కదా, వాళ్ళ హెల్త్ సెంటర్లోనే మెడిటేషన్ సెంటర్ కట్టుకున్నారు, అక్కడే మెడిటేషన్ చేసుకుంటారు. విశాల గారైనా బయట నుండి వెళ్ళి రావడం తప్ప బ్రహ్మకుమారి సెంటర్స్లో ఆవిడ ఎప్పుడు లేరు కదా. ఉన్న గెస్ట్ గుండి ఉండొచ్చు కొద్ది రోజులు తప్ప సంవత్సరాలు ఆవిడ లేరు కదా. ఈ లోపల జరుగుతున్న అరాచకాలు వాళ్ళకి తెలియకుండా బ్రహ్మకుమారి సంస్థ ఏదో ఆధ్యాత్మిక సంస్థ మంచిది అని వాళ్ళు పాజిటివ్గా అందులో జాయిన్ అయ్యేసి దాన్ని సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో నేను మీడియా ద్వారా అడుగుతుంది ఏంటంటే, మంతెన సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ విశాల మేడం గారికి ఏదైతే బ్రహ్మకుమారి మీరు చాలా శాంతియుతమైంది, భగవంతుడి మార్గము, ఆధ్యాత్మిక మార్గం అని మీరు చూస్తున్నారో అది పైన వరకండి. నిజాలు లోపల అంతా వేరే ఉన్నాయి. దానికి మేము బాధ్యతలో రుజువులతో రెడీగా ఉన్నాము. తిరిగి మీరు ఆలోచించి దయచేసి ఈ సంస్థకు ఎలాంటి ఇదిగా మీరు లేకుండా మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వారిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్రహ్మకుమారి కంప్లీట్ యాంటీ హిందూ. ఇప్పుడు ముత్తేలమ్మ గుడి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఎవరైనా బ్రహ్మకుమారులు కనబడ్డారా? కనబడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం చెప్పాల్సింది, మీకు ఈ టాక్ అంటే సనాతన ధర్మంలో ఎవరైతే భార్యాభర్తలు, శివుడు పార్వతి భార్యాభర్తలు కారా? మరి వీళ్ళు భార్యాభర్తల సంబంధం అపవిత్రం అంటున్నారు. మీరు ఆ టాక్ మీరు కావాలంటే వీళ్ళకి ఒకసారి వినిపించండి. మీరు విన్నారు కదా.